హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పొద్దున్న నేనైతే ఇట్లా మంచిగా పూజ చేయడం అయితే జరిగింది. ఈరోజు గురువారం కాబట్టి మన సాయిబాబాకి మరియు కొంతమంది అంటే ఎస్పెషల్లీ నేను ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడికి అయితే ఇట్లా పూజ అనేది చేస్తాను అనమాట. ఈరోజు అయితే స్టార్ట్ అయింది. దేవుడు అందరూ మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలని అయితే నేను మొక్కుకున్నాను. అండ్ మా అల్లుడు అయితే వీడియో తీసిండు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఒకసారి రోజు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఇంకో మా ఇంటి ముందు అయితే మార్కెట్ అనమాట, ఎవ్రీడే అవుతుంది అనమాట. ఇది మా ఇంటి ముందు నేను మా డాడీ ప్రతిరోజు మా ఇంటి ముందు మార్కెట్ ఇట్లా అవుతుంది. అంటే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి అన్నమాట. మార్కెట్లోకి రోజు ఎవ్రీడే ఇట్లా కూరగాయలు అనేవి తోటల్లోంచి పొలాల్లోంచి తీసుకొచ్చినాయి ఫ్రెష్ కూరగాయలు అమ్ముతారనమాట. జనాలు అయితే మంచి ఫ్రెష్ కూరగాయలు అయితే కొనుక్కుంటారు. మాకైతే రోజు ఈ కూరగాయలు చూసి అది తినాలంటే అనిపిస్తలేదు. మాకు వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. ఇక వాటర్ పట్టుకోవడానికి ఒక అంకుల్ వచ్చిండు. ఇంకా మాకు డైలీ ఇంకా ఇంటి దగ్గర అయితే ఎప్పటికీ జనాలు అయితే ఉంటారనమాట. అంటే మా దగ్గర ఎట్లా అంటే రోజుకొక కొత్త వ్యక్తి అనే కనబడతారు. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు మా దగ్గర వర్క్ చేయడానికి వస్తారనమాట. చాలా చిన్న చిన్న జాబులు 10,000 15,000 కూడా జాబ్ చేయడానికి వస్తారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మా దగ్గర జాబ్ చేయడానికి వస్తారు. మాకు ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇక నేనైతే మా అరుగు ముందు కూర్చున్నా. ఇదైతే మాకు పిండి మిషన్ ఉందన్నమాట. మా డాడీ పిండి పిండి మిషన్తో పిండి పెడతారనమాట. అది ఇంకా ఇక్కడ సైడ్ ఏమో మాకు వాటర్ ప్లాంట్ ఉంది. నేనైతే ఇక్కడ మా అరుగు మీద కూర్చున్నా. మేము సాయంత్రం ఇంకా ఎక్కువ శాతం ఇంకా మా వాటర్ ప్లాంట్ దగ్గరనే కూర్చుంటాను. అంటే కస్టమర్స్ రావడంతోనే కాదు, మాకు ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మేము పెద్దగా టీవీ ఏం చూడము. మా ఇంటి ముందు అయితే పెద్ద చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టు అయితే చల్లగా ఉంటుంది. ఎప్పుడో మా అమ్మమ్మ 20 సంవత్సరాల కింద పెట్టింది. పాపం మా అమ్మమ్మ చనిపోయింది, కానీ మా అమ్మమ్మ పెట్టిన చెట్టు మాత్రం మంచిగా ఉంది. ఇదైతే మా ఇంటి ముందు వ్యూ అనమాట. మాకు సెటర్లు ఉన్నాయి అన్నమాట. 3 సెటర్లు ఉన్నాయి. ఇట్లా 2 సెటర్లలో ఒక దిక్కేమో పిండిగిరి నుండి, ఇంకొక సైడ్ ఏమో ఇట్లా వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. ఏదో మరీ ఎక్కువ లక్షల్లో వేలలో కాకుండా ఏదో మాకు ఇట్లా అయితే ఇన్కమ్ అయితే ఇంటి దగ్గర ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి అయితే సంపాదించుకోవడానికి అయితే అయింది. నన్ను చాలామంది అడిగారు, మీకు హ్యాండిక్యాప్డ్ కదా, మీరు మీ పనులు మీరు చేసుకోగలుగుతారా, మీరు తల దువ్వుకోగలుగుతారా, తయారవ్వగలుగుతారా, అది ఇది అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. నేనైతే చెప్పేది ఏంటంటే నా పనులన్నీ నేనే చేసుకుంటాను మ్యాక్సిమం. నేను ఎవరి మీద ఇట్లాంటివి ఆధారపడను. సో ఇంకా నేను మొన్న మధ్యనే హెయిర్ కట్ చేయించుకున్నా. నాకు లాంగ్ హెయిర్ ఉండే, ఎందుకంటే ఇంకా ఇబ్బంది అవుతుంది నాకు చూసుకోవడానికి అని చెప్పేసి నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది. సో అయినా కానీ ఇంకా నేనైతే ఇట్లా చూసుకున్నాను. నాకు రైట్ హ్యాండ్ సరిగా పనిచేయదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పక్కన చైర్ పెట్టుకున్నా. చైర్ మీద రైట్ హ్యాండ్ పెట్టి ఇక లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా అంతా జుట్టునైతే మంచి ఇట్లా చూస్తూ రైట్ హ్యాండ్తో ఇట్లా మంచి ఇట్లా పట్టుకొని నేను పోంటెలు అయితే వేసుకుంటున్నా. ఇంతకుముందే హెడ్ వాష్ చేసిన అనమాట. అందుకే నాకు కొద్దిగా థిక్గా హెయిర్ ఉంటుంది. సో నేనైతే ఇట్లా పోంటెలు అయితే వేసుకుంటున్నా. కానీ దేవుడు ఏది ఇచ్చినా మన మంచిగా అంటారు. అది నష్టమైనా కష్టమైనా కానీ మనం భరించాలి. సో నాకైతే ఇంకా అందరు నా థిక్ హెయిర్ అది ఇది అని అంటారు. నేనైతే పెద్దగా ఏమీ వాడను, చాలా సింపుల్ వాటితోనే నేను హోమ్ రెడీమీస్తోనే నేను హెల్త్ కేర్ అండ్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా తీసుకుంటాను. తొందరలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా పోంటెలు అయితే వేసుకున్నాను. చెప్పాను కదా నా థిక్ హెయిర్ కాబట్టి ఎట్లా చూసినా అది మంచిగా అనిపిస్తుంది. తర్వాత నేను రెడీ అవుతున్నా. చాలామంది అంటుంటారు మీరు నాకు ఈ మధ్య ఏమైందంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఫేస్ మీద అంతా ఇట్లా కురుపులు వచ్చినాయి, పింపుల్స్ వచ్చినాయి. అండ్ వాటి వల్ల నాకు డార్క్ స్పాట్స్ అట్లాంటివన్నీ వచ్చినాయి. నాకు ఇంతకుముందు ఏం లేకుండే. సో నేను కూడా అట్లానే ఏమి కెమికల్స్ కూడా ఉన్నవేవి క్రీమ్స్ అని ఇవన్నీ అవన్నీ ఏం పెద్దగా వాడను. ఎందుకంటే 100లో 1000లో వ్యవహారమే కాకుండా స్కిన్కి కూడా చాలా డ్యామేజ్ చేస్తుందంట. సో అట్లాంటివి ఏం వాడను. నేను జస్ట్ ఇట్లా ఇది సమ్మర్ కాబట్టి జస్ట్ పౌడర్ అట్లా యాడ్ చేసినాను.
నాకు ఐబ్రోస్ వేయడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుండి ఐబ్రోస్ వేసుకోవడమే అంటే చాలా ఇష్టం. అందుకే ఐబ్రోస్ అయితే ఒక లైట్గా పెన్సిల్తో అట్లా టచ్ అప్ ఇచ్చినాను. తర్వాత లిప్ బామ్ నాకు కాటుక అయితే నాకు చాలా ఇష్టం. నేను పెద్దగా ఏం వాడను, నాకు కాటుక అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ కాటుక కళ్ళు అంటే చాలా ఇంప్రెసింగ్గా ఉంటాయి. అండ్ నాకు కూడా కాటుక పెట్టుకోకపోతే మాత్రం నేపాళంలో ఉన్నామని అంటారు చాలామంది. ఇక నాకు అలవాటు అయిపోయింది కాటుక పెట్టుకోవడం. ఆ తర్వాత ఇంకా లిప్ బామ్ పెడతాను. నాకు లిప్ బామ్ ఎందుకంటే నాకు చెప్పాను కదా ఫీవర్ వల్ల అంత కొంచెం డల్ అయిపోయిన స్కిన్ అది. తర్వాత కొంచెం లాక్మీ లిప్స్టిక్ అయితే వాడుతున్నాను. సో ఇదండి, ఇంతే. ఇంత రెడీ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? బొట్టు పెట్టుకోవడం. నాకైతే ఏదేమైనా కానీ బొట్టు పెట్టుకోవడం అయితే కంపల్సరీ. నేనైతే ఇంకా ఏది వాడను బొట్టు కూడా. ఓన్లీ బొట్టు సీస్ ఉంటుంది కదా 10 రూపాయలు 20 రూపాయలతో, అది మాత్రమే వాడతాను. అట్లా పేద బొట్లు ఏం పెట్టను, మామూలుగా పెట్టినా సరే. కానీ దీనికైతే కొంచెం ఖచ్చితంగా నేనైతే కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఇంతే నా రెడీ అయితే. నేనైతే డైలీ ఇట్లనే రెడీ అవుతా. కానీ నాకు స్కిన్ బాగాలేదు. రేపు నేను మంచిగా ఫేషియల్ వేద్దాం అనుకుంటున్నా. నేను ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను మీతో తప్పకుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా కూడా నేను స్కూల్స్లో అట్లా ఇస్తూ ఉంటాను. అట్లనే సోషల్ యాక్టివిస్ట్గా కూడా చేస్తూ ఉంటాను. అంటే బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, అంటే నీడీ పీపుల్స్కి గ్రాసరీ అని లేదా హెల్త్ క్యాంప్స్ అని అట్లా కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకు మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి 2023లో స్టేట్ అవార్డు వచ్చిందనమాట. అంటే బెస్ట్ ఆఫ్ ద ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి నేను అందుకున్నాను. నా లైఫ్లో నేను చాలా అచీవ్ చేసిన అనమాట. నా లైఫ్ చాలా డిఫరెంట్ అనమాట. ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్ ఇప్పుడైతే ఒక మంచి సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా నా లైఫ్ అయితే మార్చుకున్నాను. అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏ పని చేయలేరు, ఏం చేయలేరు అని అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా రకాలుగా అవమానాలు మేము చాలా రకాలు చూసినాము. ఇట్లాంటి మాటలు కూడా చాలామంది చూసినాము. కానీ అట్లాంటివన్నిటినీ అధిగమించి నా లైఫ్లో నేను ఒక ఉన్నతమైన స్థానానికి నేను ఇప్పుడైతే వచ్చిన. సో నన్ను చాలామంది ఏమంటున్నారంటే మీరు మీ లైఫ్కి సంబంధించిన డైలీ వ్లాగ్స్ అట్లా పెట్టండి, అండ్ సొసైటీని ఎలా ఇన్స్పైర్ అయితే ఒక ఆర్టిస్ట్గా మీరు హ్యాండిక్యాప్డ్ అయి ఉండే ఆర్టిస్ట్గా ఎలా అయితే పేరు సంపాదించుకున్నారో అంటే అట్లాగే మీ డైలీ రొటీన్ లైఫ్ కూడా మాకు అందరికీ షేర్ చేసి మంచి చేస్తే మేము కూడా మీకు ఇంకా ఎక్కువ టచ్లో ఉంటామని చెప్పేసి అన్నారు. నేను కూడా సొసైటీకి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇది నా 3వ ఛానల్ అనమాట. అదేంటి 3వ ఛానలా అని కంగారు అడగండి. నేను చాలా సంవత్సరాల కింద ఒక ఛానల్ క్రియేట్ చేసిన. అది అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వీడియో చేయడాక నాకు యూట్యూబ్ గురించి అంతగా నాలెడ్జ్ లేక నేను యూట్యూబ్ అయితే వదిలేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక ఛానల్ మొన్న 2024లో స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ అది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది. 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మానిటైజేషన్ కూడా అయిపోయింది. $10 వచ్చిన తర్వాత కూడా ఏదో చిన్న కారణం ద్వారా నాకు యాడ్సెన్స్ అనేది ఆగిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇంకా అది ప్రాసెస్లో ఉంది, ఎప్పుడైతే తెలీదు. అట్లాగే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే కొత్తగా ఈ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా డైలీ వ్లాగ్స్ అనమాట. నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటివన్నీ చేస్తూ అండ్ నేను చాలామందికి చాలా నేర్పించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాను. మన ఇంట్లో జరిగే మామూలు వేస్టేజ్ ప్రోడక్ట్స్ తోటి కూడా మంచి ప్రోడక్ట్స్ తయారు చేయడము, ఇంకా ఫుడ్ కుకింగ్ వ్లాగ్స్ అని అట్లాంటివి కూడా చేయడము, అండ్ నా డైలీ రొటీన్ అటు షేర్ చేసుకోవడం, ఆల్మోస్ట్ అన్ని రకాలుగా మీకు నేను కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. నేను చాలామందిని చూస్తున్నాను సక్సెస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో. అంటే
పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ అని పేరు తెచ్చుకునే వాళ్ళని చాలామందిని చూసినాను. సో నాకు ఎక్కడో 2 సార్లు నేను ఓడిపోయినా యూట్యూబ్ ద్వారా. కానీ ఈసారైనా నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి అయితే గట్టిగా ప్రయత్నం చేస్తూ నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మాది విలేజ్ అనమాట. మా ఇల్లు ఇది. నేను ఒకరోజు ఖచ్చితంగా మా ఇల్లు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, మా హోమ్ టూరు, మా విలేజ్ టూరు, దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ముందు వీడియోల్లో మీకు అన్నీ షేర్ చేసుకోబోతున్నాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నాట్ ఓన్లీ దట్ నేను ఆర్ట్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి నేను డ్రాయింగ్ క్లాసెస్ కూడా చిన్న బేసిక్స్తో డ్రాయింగ్స్ ఎలా వేయాలనే దానికి సంబంధించి కూడా వీడియోస్ కూడా ఇట్లా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందరికీ యూజ్ అయ్యేలాగా. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తుంటాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తుంటాను, మూరల్ ఆర్ట్స్ అని ఇట్లా నాకు సంబంధించిన ఆర్ట్స్కి సంబంధించిన అన్ని కొత్త ప్రయోగాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనైతే నేను ఉన్నాను. నాకైతే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ మీరందరూ కూడా నాకు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నా వీడియోస్లో మీకు ఏదో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని, అది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడంతో పాటు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికైతే నేను కృషి చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.